నమస్తే. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో ఐటీ ఉద్యోగులకు నిరాశే ఎదురు కానుంది. వేతన పెంపు మోస్తరుగానే ఉండవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు ప్రధాన కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు వంటివి ఉన్నట్లు చెబుతున్నారు. మరి వచ్చే ఏడాది వేతన పెంపు ఏ స్థాయిలో ఉండొచ్చో తెలుసుకుందాం. ఐటీ, టెక్ రంగంలో వేతనాల పెంపుపై కంపెనీలు వెనుకడుగు వేస్తూ ఉండడం, వ్యయ నియంత్రణల పేరుతో లేఆఫ్స్ వైపు చూస్తూ ఉండడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం వేతనాల పెంపు విషయంలోనూ ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులకు నిరాశ ఎదురు కానుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో ఐటీ రంగంలో వేతనాల పెంపు మోస్తరుగానే ఉంటుంది అని చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, నైపుణ్యాలలో మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా సూచిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సగటు వేతనాల పెంపు అనేది 4% నుంచి 8.5% పరిమితం కానుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు శాలరీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు టీమ్ లీజ్ డిజిటల్ ఉపాధ్యక్షుడు కృష్ణ అభిప్రాయపడ్డారు. వేతన బడ్జెట్ విషయంలో పొదుపు పాటిస్తున్నాము అని, సాధారణంగా వేతన పెంపు ఏప్రిల్-జూన్ మధ్య ఉండాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు చెబుతూ ఉన్నాయి. కంపెనీలు నైపుణ్య ఆధారిత వేతనాలకు మారుతున్నాయి అని తెలిపారు. దీంతో పాటు ఖర్చుల నియంత్రణకు ద్వితీయ శ్రేణి నియామకాలు చేపడుతున్నాయి అని, వేతనాల పెంపు, రిటెన్షన్ బోనస్, ఈశాప్లకు బదులు ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తాయంటున్నారు. మరోవైపు వచ్చే సంవత్సరం ఐటీ ఉద్యోగుల వేతనాల పెంపు 5 నుంచి 8.5% ఉండవచ్చు అని రీడ్ అండ్ విలో సీఈఓ జాను మోతియా అంచనా వేశారు. ఈసారి 2 అంకెల వేతన పెంపు ఉండకపోవచ్చు అన్నారు. ఐటీ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని, 2025 ఏప్రిల్ నుంచి 4 నుండి 8% మధ్య వేతనాల పెంపు ఉంటుంది అని టీసీఎస్ ప్రకటించినట్లు గుర్తు చేశారు. పరిశ్రమ మొత్తం ఇదే బాటలో నడవవచ్చు అని అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, విప్రో వంటి కంపెనీలు వేతనాల పెంపుపై ప్రకటన చేయాల్సి ఉంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు పెరగడం, ఖాతాదారుల డిమాండ్లలో మార్పులు ప్రతికూల ప్రభావం చూపవచ్చు అని తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల వలసల రేటు తగ్గడం సైతం వేతనాల పెంపు విషయంలో కంపెనీలు తొందరపడకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం సగటు వేతనాల పెంపు 6 నుండి 10% ఉండవచ్చు అని అడెకో ఇండియా పేర్కొంది. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు, ఏఐతో సంబంధం ఉన్నవారు, మంచి పనితీరు కనబరిచే వారికి అధిక వేతనాల పెంపు ఉండవచ్చు అని పేర్కొంది. ఇక ఫ్రెషర్స్ కు 2.4% వేతనాల పెంపు ఉండవచ్చు అని చెబుతున్నారు.